దోసకాయ చట్నీని టేస్టీగా ఎలా చేయాలో చూసేయండి. ఫస్ట్ ఒక బాండీలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వెల్లుల్లి, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర ఇంకా 2 రెబ్బల కరివేపాకు వేసి బాగా వేపాలి. ఇప్పుడు కారంకి సరిపడంత పండుమిరపకాయలు కూడా వేసి బాగా వేపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఒక దోసకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. రుచికి సరిపడంత ఉప్పు, చిన్న చింతపండు వేసి ఇప్పుడు ఇందులోని 4 టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మగ్గించిన తర్వాత లాస్ట్లో బాగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్గా వేపిన పోపు దినుసులను మిక్సీ పట్టి అందులోని ఈ దోసకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత అరకప్పు పుట్నాల పప్పు ఇంకా టేస్ట్కి సరిపడంత సాల్ట్ యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు లాస్ట్గా పోపు పెట్టుకుంటే సరిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.